ఉషశ్రీ చరణ్ గారు ఈ మేనిఫెస్టో విషయం మాట్లాడుకున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ప్రతి హామీ అమలు కావడం అనేదానికి నేను బాధ్యత తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ప్రశ్నించాలా, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించాలా? అసలు ప్రశ్నించాల్సిందే ఆయన కదా. ఈ ప్రశ్న ఎవరికి వేయాలి అసలు? యాక్చువల్లీ నిజంగా ఈ రాష్ట్రం దౌర్భాగ్యం అండి. ఎందుకంటే కూటమిలో వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ రోడ్ వాడ కాన్స్టెన్సీ డబ్బా కొట్టుకొని వచ్చినారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో అవన్నీ కూడా అమలు చేపించే బాధ్యత నాది అని చెప్పినారు. అంటే ఈరోజు ఎంత చాలా మనసుకి బాధాకరం విషయం ఏంటంటే కనీసం ఏదేది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు అనేది కూడా ఆయనకి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా దాని గురించి ఆయన మాట్లాడు, ఆయన పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే స్వంత జనసేన పార్టీలోనే ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలపై దాడి చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితిలో లేదు. ఆ పరిస్థితి ఎందుకు ఉద్భవమైంది అని ఆయన ఆన్సర్ చెప్పాలి. అంతే తన ఆత్మాభిమానం కూడా ఆయన తాకట్టు పెట్టి ఈరోజు డీసీఎంగా కొనసాగిస్తున్నారంటే నిజంగా అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఆయన ప్రొటెక్ట్ చేయడానికి పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు సీఎం విజయ్ గారు కటౌట్ వేసుకొని సీఎం అయిపోయినారవా, నేను ఎంత కష్టపడినానని ఆయన పట్ల ఆయన జాలీగా మాట్లాడడం నిజంగా చాలా కమెడియన్గా కనిపించినాడు ఆయన. రెండోది కూడా విజయ్ కష్టపడకుండా గాలిలో సీఎం అయిపోయినట్టుగా మాట్లాడారు. చాలా ఈజీగా ఆయన సీఎం అయిపోయినట్టు. అవును సార్. యాక్చువల్లీ మనము ఇక్కడ ఈశ్వర్ గారు మనం ఏం చూడాలంటే విజయ్ గారిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిలిపించి మన దాంట్లో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీరు భాగస్వామి కావాలంటే నో అన్నాడు ఆయన. మీ ప్రిన్సిపల్స్కు కూడా చాలా తేడా ఉంది. క్యాండిడేట్ పెట్టి మళ్ళీ ఆయన గెలిపించుకొని వచ్చి ఆయన సీఎం అయినాడు. ఈయన కాన్స్టిట్యున్సీలో కూడా కేవలం ఆయన ఏదో షో పుటప్ చేయడానికి మాత్రమే ఆయన రాజకీయంకి వచ్చినాడని మళ్ళా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయనకి ఇచ్చినారో అది ఈరోజు నాకు సీఎం అవ్వడానికి నేను రాలేదంటే దెన్ వాట్ ఈస్ ది అజెండా? క్వశ్చన్ మార్క్ కదా. వాట్ ఈస్ ద అలా ఏ మంచిది చేయాలని మీరు ప్రజల ముందు అంటే కేవలం ఓటు చీలకూడదు, ఈయనకి మాత్రం మేము తొత్తుగా ఉండాలి అని మీరు వస్తున్నారంటే అది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇట్ ఈస్ నాట్ ద మార్క్ ఆఫ్ అ గుడ్ లీడర్షిప్ అట్ ఆల్ అని ఎవరు కూడా ఒక పొలిటీషియన్గా చూడడం కూడా మానేశారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత నిజంగా చాలామంది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను, ఏంది ఇది ఇట్లా మాట్లాడినారు, కంపారిటివ్ ఫర్ తమిళనాడు సీఎం పైన ఇట్లా కంపారిటివ్గా మాట్లాడుకుంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ ది మార్క్ ఆఫ్ అ ట్రూ స్టేట్స్మెన్ ఆర్ ట్రూ లీడర్షిప్ అని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ఆయన ప్రశ్నిస్తాడు, మాకు ఆయన న్యాయం చేస్తాడు అనేది ప్రజలు కూడా అది మానేసుకున్నారు. మామూలుగా ప్రజల వైపు ఉన్నారా చంద్రబాబు వైపు? ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల వైపు, బాధల్లో ఉన్నప్పుడు ప్రజల వైపు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజల వైపు నాయకుడు నిలబడతారు. కానీ చంద్రబాబు కష్టం వస్తే నిలబడే నాయకుడిగా ఈయన తయారైపోయారు. అవును, మేము చూస్తున్నాం కదా. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ఎక్కడైనా హామీల గురించి ప్రశ్నిస్తే మాట్లాడితే అప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతారో, లోకేష్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే డిఫెన్స్లో పడిపోతారో, ఈయన వచ్చేసి ఒక చిన్న రూమ్లో ఒక సభ పెట్టేసి మళ్ళీ ఏదో ఒక రెండు మాటలు మాట్లాడి